హాయ్ అండి. హలో ఎవ్రీవన్. ఈరోజు నేను నాటుకోడి పులుసు చేద్దాం అనుకుంటున్నానండి. దానికి కావాల్సినవి చూద్దాం ఇప్పుడు. నేను హాఫ్ కిలో నాటుకోడి తీసుకున్నానండి. బాగా క్లీన్ చేసుకొని ఉప్పు, కారం, కొంచెం పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నానండి. వేసుకొని పక్కన పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ కూడా వేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి మసాలా పేస్ట్ కావాలి కదా, దానికి కొంచెం ఎండు కొబ్బరి ఉంటుంది కదా, అది కొంచెం జీలకర్ర, కొంచెం దోసపప్పు, జీడిపప్పు కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాము. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఒక 2 ఆనియన్స్ వేసుకొని వేగించుకుందాము. ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి, చిన్నగా కోసుకొని. బాగా వేగిన తర్వాత టమాటో కూడా వేసుకుందామండి. ఒక 2 టమాటో పడుతున్నాయి. టమాటో కూడా బాగా మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకుందాము. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి. బాగా వేగిన తర్వాత మనకి కొంచెం గుజ్జులా అయితే కర్రీ కొంచెం ముద్దగా వస్తుందండి. ఇప్పుడు పచ్చికారం కూడా వేసుకుందాము. 1 టేబుల్ స్పూను నార్మల్ ఇంట్లో కారం కూడా వేసుకుందాము. మీకు రుచికి సరిపడా కారం వేసుకోండి. ఇదిగోండి, చూసారా ఆయిల్ తేలుతుంది. ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకొని వాటర్ కూడా బాగా మరిగిన తర్వాత చికెన్ పీసెస్ వేసుకుందాం. ఇప్పుడు ఇందాక మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకుందాం కదా, ఇంచుమించు ఒక ½ అవర్ మ్యాగ్నేట్ అయితే చాలండి. ఇప్పుడు కలుపుకొని మళ్ళీ మగ్గిద్దాము. నాకు ఒక 20 మినిట్స్ పట్టిందండి అది బాగా మగ్గడానికి. వాటర్ వచ్చేస్తుంది కదా దానంతటా. అగో చూడండి, ఆయిల్ కూడా పైకి తేలింది. ఇప్పుడు బాగా కలుపుకుందాం మళ్ళీ. చాలా టేస్టీగా ఉంటుందండి, ఇలా ఎవరైనా ట్రై చేయండి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది, ధనియాల పౌడరు 1 టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకుందాం మళ్ళీ. ఇది రాగి సంగటి చేసుకుంటాం కదండి, దానిలోకి చాలా బాగుంటుందండి. చూడండి, ఒక 2 గ్లాసెస్ నేనైతే వాటర్ వేసుకున్నాను. ముందుగా వేడి చేసుకొని ఉంచుకున్నానండి. బాగా మరిగిన నీళ్ళే వేసుకున్నాను. అలా అయితే ఇంకొంచెం ఫాస్ట్గా కుక్ అవుతుందని చెప్పి. నాకు ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత కూడా ఒక 20 మినిట్స్ పట్టిందండి బాగా దగ్గరకు అవ్వడానికి, పీసెస్ ఉడకడానికి. ఇప్పుడు మనం ఇందాక పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకుందాము. 20 మినిట్స్ తర్వాత కలుపుకుందాం. ఇప్పుడు కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాము.